उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज ఏమండి ఏమిటండి ఇది పట్టుపగలు ఎవరైనా చూస్తే బాగుండదేమో. అయ్యయ్యో నాకేం తెలియదండి. మీ అమ్మాయి బాబు మా అమ్మాయికి ఇది అలవాటే. ఏమిటి ఇలా మగాళ్ళ మీద పట్టమా? నోనో కళ్ళు తిరిగి పడిపోవడం. దానికి 3 రోజుల నుంచి ఉపవాసం. నో ఫుడ్, నో టిఫిన్, నో డ్రింక్. అమ్మా అబ్బే డిస్టర్బ్ చేయకండి ఆంటీ గారు. సొమ్మసిలిపోయింది కదా, ఇలాగే పడుకోనివ్వండి. చాలా బాగుంది. మీరు వెళ్ళండి ఆంటీ గారు, నేను తీసుకొస్తానుగా. అలాగే బాబు. వెళ్ళండి. అమ్మాయిలే పడుకోండి. తినటానికి బిర్యానీ తెప్పించినా? వద్దండి. అయినా నాకు తెలియగలుగుతాను, ఇంత చిన్న వయసులో ఏమిటి మూఢభక్తి? భక్తి కాదు బాబు, భయం. 2 ఏళ్ల క్రితం ఒక కోయదొర అమ్మాయి చేయి చూసి కన్నెగండ ఉందని చెప్పాడు. కన్నెగండమా? శోభనం రాత్రి. అదే బాబు ఫస్ట్ నైట్ అవ్వగానే చచ్చిపోతుందని దాని భయం. నేను చచ్చినా నమ్మను. ఏ ఎందుకు నమ్మరు? జ్యోతిషాన్ని ఎందుకు నమ్మరండి? సోమవారం వ్రతమహత్యం సినిమా చూసారా? మొన్న టీవీలో వచ్చింది. మా రోజుల్లోనే 100 days అడిగి. అందులో హీరోయిన్ కి కూడా శోభనం రాత్రి భర్త చచ్చిపోతాడని శాపం ఉంది. అందుకే పూజలు పునస్కారాలు చేసి భర్తను బ్రతికించుకుంది. అలాగా? మరి ఈ కన్నెగండానికి పరిష్కారం, అదే సొల్యూషన్? అదే నాకు తెలియటం లేదు బాబు. నన్ను ప్రయత్నించమంటారా? నువ్వు ట్రై చేస్తావా? ఎస్ ఆంటీ, యు డోంట్ వరీ. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు శోధించి పరిశీలించి మీ అమ్మాయిని కన్నెగండ నుంచి నేను తప్పిస్తాను. ఏమ్మా ఇంత ఆలస్యమైంది? రాత్రంతా జాగారం చేశానండి. రాబోయే శివరాత్రికి ఇప్పటి నుంచే జాగారం చేస్తున్నాను. ఆడపిల్ల జాగారస్య యవ్వనస్య బంగారస్య. ఇదెక్కడి శ్లోకన్నా అయినా? మూషిక పురాణంలోది. వయసులో ఉన్న ఆడపిల్లకు జాగారం బంగారంతో సమానం అని దాని అర్థం. అసలు ఆ పురాణం పేరే వినలేదే. వినలేదా? లబలబానంద స్వామి వ్రాశారు. శివ శివ, లబలబానంద స్వామి? అవును, గబగబానంద స్వామి కొడుకు జగనభాగే పుట్టుమత్సస్య శోభనగండే ఫటాఫటాహ. మీరు మాట్లాడితే శివ శివ అని ఆయన డిస్టర్బ్ చేయకండి. ఈ అమ్మాయికి శోభనగండం ఉందని ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడంట. దానికి ఒక చిన్న అడ్జస్ట్మెంట్, ఏమైనా మీరే ఓ దారి చూపించాలి. జగనభాగస్య పుట్టుమత్సస్య శోభనగండే ఫటాఫట అంటే అమ్మాయి జగనం మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయికి కన్నెగండం లేదు అని మూషిక శాస్త్రం ఘోషిస్తోంది.